అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. మహాస్వామి వారి గురించి ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ అనుభవం పేరు రథోత్సవం. ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతను ధార్మిక విషయాలలో, దైవ కార్యాలలో చురుగ్గా పాల్గొనేవాడు. పరమాచార్య స్వామి వారి భక్తుడు. కొంతకాలానికి వ్యాపారాలలో నష్టం రావటంతో పరిస్థితులు అనుకూలించక కుటుంబం పస్తులుండే స్థితికి దిగజారింది. ఈ పరిస్థితిని స్వామివారికి వివరించి తరుణోపాయం తెలుపమని ప్రార్థించడానికి స్వామివారి వద్దకు వచ్చి నమస్కరించి నిల్చున్నాడు. స్వామివారు, నేను చెప్పే విషయం వింటే మీకు కష్టంగా ఉంటుంది, చెప్పమంటే చెబుతాను అన్నారు. అందుకు ఆ భక్తుడు కన్నీళ్లతో, పెరియవా, భోజనానికి కూడా జరగడం లేదు, దయతో తరుణోపాయం కూడా చెప్పండి అన్నాడు. అప్పుడు స్వామివారు, మీ నాన్నగారి కాలంలో మీ ఊర్లో అందరూ కలిసి ఎంతో వైభవంగా రథోత్సవం జరిపేవారు. కొంతకాలానికి ఊరివారు సహకరించకపోవడం వల్ల మీ నాన్నగారు రథోత్సవం ఆపివేశారు. నీ ఈ స్థితికి ఇదే కారణం అని సెలవిచ్చారు. అప్పుడు ఆ భక్తుడు, మరి తరుణోపాయం కూడా సెలవియ్యండి పెరియవా అన్నాడు. నీ ఆర్థిక పరిస్థితి బాగోలేదన్నావు కాబట్టి ఏ గ్రామంలోనైనా రథోత్సవం జరుగుతుంటే మీరు వెళ్లి దర్శించుకొని స్వామివారి రథం లాగిరండి అని సూచించారు. ఇలా కొంతకాలం చేసేసరికి ధనికుని స్థితి మెరుగయింది. అతను చెడిపోయిన రథాన్ని బాగు చేయించి ఊరి వాళ్లను సంప్రదించి తిరిగి రథోత్సవం మొదలుపెట్టాడు. మన పూర్వీకులు చేసిన దైవ సంబంధ కులదైవానికి చేసే క్రతువులు ఎన్నడూ ఆపరాదు. ఆపితే వాటి ఫలితాన్ని తరువాత తరం వాళ్లు అనుభవించవలసి వస్తుంది. ఒక సందర్భంలో స్వామివారు ఒక భక్తునికి, మీ తాతగారు మీ గ్రామంలో హనుమంతుని విగ్రహ ప్రతిష్ఠ చేయలేకపోయారు, దానిని మీరు పూర్తి చేయండి అని ఆదేశించారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.